హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీకోసం నేను ఈరోజు ఒక మంచి లవ్ స్టోరీని తీసుకొచ్చాను. దాని పేరు హియర్ మీ అవుట్ సమ్మర్. ఈ స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఆ అమ్మాయికి డెఫ్, తను సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంది. ఆ అబ్బాయి ఏమో వరల్డ్ అంతా తిరగాలి అని డ్రీమ్. సో వీళ్ళిద్దరూ ఎలా లవ్ స్టోరీ ఉంటుందో అదే మన స్టోరీ. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. తప్పనిసరిగా కొన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనకి స్టార్టింగ్లో హీరోని చూపిస్తారు. తన పేరు యంగ్ జాన్. అయితే తను అలాగే పడుకుని పోయి ఉంటాడు. యాక్చువల్లీ తను రెజ్యూమెని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో వీడు డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటాడు ఫుడ్. కాకపోతే తనకి ఈ జాబ్ అంటే ఇష్టం వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఒకవేళ నీకు ఇది ఇష్టం లేకపోతే జాబ్ ఏదైనా వెతుక్కోమని. తను అంటాడు, వెతుకుతూనే ఉన్నాను కదా అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఈ రెజ్యూమేతో అప్లై చేస్తావా అని. తను అంటాడు, ఎక్కడోటి అప్లై చేయాల్సిందే కదా అని. అప్పుడు వాళ్ళ నాన్న ఈ రెజ్యూమేని చదువుతూ, నువ్వు అసలు దీంట్లో మెన్షనే చేయలేదు, నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, చూడు, అసలు నువ్వు రేపు ఏం చేయాలని ఆలోచనే లేదు. దానంత వరకు నువ్వు ఈ జాబ్ చేస్తూ ఉండు, ఇక్కడ చేస్తే చేయను అని అంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఏం చేయని దానికన్నా ఏదోటి చేయడం బెస్ట్ కదా అని. దానికి తను అంటాడు, ఫిలాసఫీ చాలా బాగుంది, ఇది ఎక్కడైనా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. అందుకు తను ఇంకా వాళ్ళ నాన్న నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది, చూడు, అయితే గవర్నమెంట్ జాబ్ని ఎత్తుకో, నీకు స్టెబిలిటీ ఉంటుంది అండ్ తర్వాత సేఫ్టీ కూడా ఉంటుంది అని. దానికి ఆ గవర్నమెంట్ జాబ్ నా టైపే కాదు, నేను సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. సో ముందు నేను కనుక్కొని దానికి వరల్డ్ టూర్కి వెళ్తాను అని అంటాడు. అందుకు వాళ్ళ నాన్న అంటారు, సరే సర్లే ఇదంతా వదిలేసాయి, ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటుంది, చూడు, నువ్వు ముందు ఈ డెలివరీ చెయ్యి, 3 నెలల పాటు ఈ పని చేసి చూడు, అలాగే నీ పని అవుతుంది, తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని కూడా చేద్దు కానీ అంటాడు. సరే అని వాళ్ళ అమ్మ అలాగే పంపిస్తుంది. కానీ జన్ మాత్రం మళ్ళీ తిరిగి వచ్చి, ఈ స్కూటర్ మీద నేను అస్సలే వెళ్ళలేను అని అంటాడు. వాళ్ళమ్మ ఎలా అయినా సరే వెళ్ళు అని చెప్పి బలవంతంగా తోస్తారు. అయితే డెలివరీ ఇవ్వడానికి ఈసారి స్పోర్ట్స్ అకాడమీకి వస్తాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది అతను ఆర్డర్. కాకపోతే స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో తనకి తెలియదు. అక్కడ ఒక అబ్బాయి కూర్చుంటాడు. ఆ అబ్బాయికి మాటలు రావు. సో సైన్ లాంగ్వేజ్లో స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అని అడుగుతాడు. దాంతో తను లోపలికి వెళ్తాడు. అక్కడ తన కన్ను ఒక అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి తన సిస్టర్ స్పీడ్ ఎంత ఉందని చెక్ చేస్తుంటుంది స్విమ్మింగ్ని. అలాగే వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది. దాంతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలుగుతుంది మన అబ్బాయికి. అక్కడ ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మాటలు రావు, ఇంకా చెవులు వినపడవు. సో దాంతో సైన్ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ తన డెలివరీ ఇచ్చేశాక స్విమ్మింగ్ పూల్లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఇప్పుడు టైమర్ పట్టుకొని పరిగెత్తింది కదా, ఆ అమ్మాయి నీకు తెలుసా అని. ఆ అమ్మాయి అంటుంది, నాకు తెలుసు, తను నాకు అక్క అవుతుంది, కాకపోతే నేను తనని బ్రదర్ అని పిలుస్తూ ఉంటాను అని. అయితే ఆ అమ్మాయి పేరేంటి చెప్పగలవా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి ఉంటుంది, ఏంటి పడేయాలని అనుకుంటున్నావా అని. దానికి లేదు లేదు, మేబీ అవునేమో అని అంటాడు. ప్లీజ్ పేరు చెప్పవా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, నా పేరు గయోల్ అండ్ నా అక్క అంటే బ్రదర్ పేరు యోరమ్ అని అంటుంది. దాంతో అతను, చాలా బాగుంది, యాక్చువల్లీ నెంబర్ దొరికితే ఇంకా బాగుంటుంది కదా, నెంబర్ కూడా చెప్తావా అని. దానికి ఆ అమ్మాయి ఏమో, కావాలంటే నువ్వే వెళ్ళి తనని అడుగు అని చెప్పి తను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి తను మళ్ళీ రెస్టారెంట్కి వచ్చేస్తాడు. ఈసారి వాళ్ళ అమ్మ మళ్ళీ డెలివరీకి ప్రిపేర్ చేసి ఉంటుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను ఆ డెలివరీ తీసుకొని బయటికి వచ్చేస్తాడు. వాళ్ళమ్మ చూసి షాక్ అయిపోతుంది, ఏంటి ఒక్క డెలివరీకి ఇంత మార్పా అని. అయితే దారిలో వెళ్తూ ఉండగా అయ్యోరామ్ కనిపిస్తుంది జిన్కి. అప్పుడు తన స్కూటర్ ఏదో పాడైనట్టు తనకు కనిపిస్తుంది. తో సైడ్ మిర్రర్లో తన జుట్టుని సరి చేసుకుని తన దగ్గరికి వెళ్తాడు. హలో అని చెప్పి, నేను మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర మీకు డెలివరీ ఇవ్వడానికి వచ్చాను కదా ఆ అబ్బాయిని అంటాడు. సో తను గుర్తుపడుతుంది, ఏమైంది, మీరు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు అని అంటాడు. అయితే స్కూటర్ పాడైంది అని చెప్తాడు. ఒకసారి ఆగండి, నేను చెక్ చేస్తాను అని చెక్ చేస్తాడు. దానికి తను ప్లీజ్ చెక్ చేయమని చెప్తుంది. అయితే చెక్ చేశాక తను అంటాడు, ఇది మోటార్ ఖరాబ్ అయిపోయినట్టు ఉంది, మీరు ఒక పని చేయండి, ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడు. దానికి యూరేమంటుంది, యాక్చువల్లీ నేను మా చిల్లిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని. దానికి జిన్ అంటాడు, అయితే నా స్కూటీని తీసుకువెళ్ళండి అని. దానికి వద్దు వద్దు, మీరు కూడా పనిలో ఉంటుంటారు కదా అని. దానికి జిన్ అంటాడు, అలా ఏం లేదు, మీకు పనిలో ఉంది కదా, రేపొద్దున నేనే వచ్చి మీకు ఇస్తాను అంటాడు. దానికి యూరేమంటుంది, పక్కా కదా అని. దానికి సరే నేనే తీసుకొచ్చి ఇస్తాను అంటాడు. అండ్ ఇంతలోపు తన చెయ్యి ముందుకి పడుతుంది. హ్యాండ్ షేక్ కోసం అనుకొని తను చైని ముందుకి చెప్పి తన చైని పట్టుకుంటాడు. కాకపోతే తను ఫోన్ నెంబర్ని అడిగి ఉంటుంది. ఇదంతా అయిపోయాక తన స్కూటీ తీసుకొని తన ఫ్రెండ్ గ్యారేజ్కి వస్తాడు. తన ఫ్రెండ్కి చెప్తాడు, దీన్ని కొత్తగా చేసాయి, నేను రేపు వచ్చి దీన్ని పిక్ చేసుకుంటానని. తన ఫ్రెండ్ పేరు వచ్చి జై. అయితే తను షాక్ అయిపోతాడు, ఇంతవరకు తినని ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదే, ఏంటి సంగతి అని. ఈలోపు హీరో రేమ్కి మెసేజ్ చేస్తాడు, రేపు ఎక్కడొచ్చి నేను మీకు ఇది ఇవ్వాలి, మీట్ అవుదామని.
అయితే వాళ్ళ నాన్న ఈలోపు వచ్చి డెలివరీని ఇచ్చేస్తాడు నెక్స్ట్ చేయడానికి. ఇటు రేయం క్లాస్కి అటెండ్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినలేరు అండ్ మాట్లాడలేరు. టీచర్ వాళ్ళని అడుగుతుంది, మీరు ఫస్ట్ ప్లేన్లో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు అని. దానికి రేయం చెప్తుంది, నేను నా సిస్టర్తో పాటు ఒలింపిక్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఎందుకంటే తను అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి. ఇటు మనకి హీరోని చూపిస్తారు. అక్కడ తను జై రూమ్కి వస్తాడు, ఎందుకంటే రెస్టారెంట్ అండ్ తన ఇల్లు ఒకటే కాబట్టి. అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోపు తన ఫ్రెండ్ అడుగుతాడు, నువ్వు ఈరోజు స్కూటీని తెచ్చావు కదా, రిపేర్ చేయమని ఎందుకు అడిగావు, ఎవరిది ఏంటి అని. అయితే తన ఫ్రెండ్ ఒక్క మాట కూడా మాట్లాడు, ఎందుకంటే రేయం తన మెసేజ్కి రిప్లై ఇవ్వదు. ఇటు రేయంని చూపిస్తారు. తన సిస్టర్ గయోల్ని పిక్ చేసుకోవడానికి స్విమ్మింగ్ అకాడమీకి వెళ్తుంది. అక్కడ తన స్కూటీని చూసి, ఏంటి బ్రదర్, నువ్వు పార్ట్ టైం జాబ్ని స్టార్ట్ చేసావా అని అడుగుతుంది. దానికి రేయం అంటుంది, లేదు లేదు, యాక్చువల్లీ నా స్కూటీ ఖరాబ్ అయింది, దాంతో నేను వేరే వాళ్ళ దగ్గర అరువుని తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు అడుగుతుంది, ఈ ఒలింపిక్స్కి వెళ్ళడానికి సైన్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంటా అని. దానికి రేయం అంటుంది, అవునవును, కాకపోతే నేర్చుకుంది కానీలే, ఏమంత పోతుంది అని. ఈరోజు నువ్వు స్పీడ్ లిమిట్ని చేసావు కదా, అది నీ పర్సనలే కదా అని అడుగుతుంది. గయాలేమో అవును అని అంటుంది. దానికి రేయంకి చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఒలింపిక్స్కి ఖచ్చితంగా వెళ్తావని. గయోల్ అంటుంది, ఒలింపిక్సా, నాకు దాని థాటే లేదే, నేను జస్ట్ సెలక్షన్కి సెలెక్ట్ అయితే చాలు అని అనుకుంటున్నాను అంటుంది. దానికి రేయం అంటుంది, లేదు లేదు, నువ్వు ఒలింపిక్స్కి వెళ్తావు అండ్ కప్ కూడా గెలుస్తావు, చూస్తూ ఉండని. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రేయం త్వరగా లేచి తన సిస్టర్ బ్యాగ్ని ప్యాక్ చేస్తూ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. ఇంతలోపు తనకి గుర్తొస్తుంది ఆ స్కూటీ విషయం. దాంతో ఫోన్ చెక్ చేస్తుంది. కాకపోతే తన ఫోన్లో జిన్ చాలా మెసేజెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి రిప్లై ఇస్తుంది, సారీ నేను నిన్న బిజీగా ఉన్నాను అందుకే రిప్లై చేయలేదు అని. జిన్ ఏమో ఆ మెసేజ్ని చూసి చాలా సంతోషపడతాడు అండ్ పర్వాలేదు, ఈరోజు మనం ఎక్కడ మీట్ అవుదాం అని అడుగుతాడు. దానికి రిన్ అంటుంది, నిన్న మనం గల్లీలో కలిసాం కదా అక్కడే అని. సో ఆ స్కూటీని ఫుల్ తడతడ మెరిచేలాగా రెడీ చేసి అక్కడికి తీసుకొస్తాడు. రియో ఏమో అప్పుడే ఆల్రెడీ వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. స్కూటీని చూడగానే, ఇదేంటి ఇంత అందంగా ఉంది, కొన్నప్పుడు తప్ప ఎప్పుడు ఇలా లేదు అని అంటుంది. దానికి జిన్ అంటాడు, నా గ్యారేజ్ ఫ్రెండ్ ఇలా చేస్తాడు, ఏం చేయని చెప్పు అని. అయితే దీనికి కాస్ట్ ఎంత అయింది అని అడుగుతుంది. దానికి జిన్ అంటాడు, కొంచెమే కదా ఫిక్స్, దానికి ఎందుకు డబ్బులు అని. కాకపోతే తను డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జిన్ మాత్రం ఒప్పుకోడు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని అడుగుతాడు. డబ్బులు తీసుకోవడానికి నేనేమన్నా చిన్నపిల్లోనా, నాకు ఇంకా 26 ఇయర్స్ అని అంటాడు. దానికి తను కూడా, నాకు కూడా 26 ఇయర్స్ అని అంటుంది. అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతాడు. ఫ్రెండ్సా, ఎందుకు అని అడుగుతుంది. దానికి తను అంటాడు, సైన్ లాంగ్వేజ్లో ఏమీ ఫార్మాలిటీస్ లేవు కదా ఫ్రెండ్స్ అవ్వడానికి, అయినా మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం అని అంటాడు. దానికి రియం అంటుంది, అవును, నవ్వుతూ మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం కదా అని అడుగుతుంది. అండ్ నవ్వుతూ నీ పేరేంటి అని అడుగుతుంది. దానికి నా పేరు జిన్ అండ్ నీ పేరు ఏంటి, రియోమే కదా అని అంటాడు. నీకెలా తెలుసు అని అడుగుతుంది. మన ఈ కొత్త ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఏమైనా తినాలి కదా, నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు. దానికి ట్రీట్ నాది అని అంటుంది. వాళ్ళిద్దరు కూడా ఒప్పుకొని కాఫీ తాగడానికి కూర్చుని ఉంటారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య చాలా ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. జిన్ మాత్రం పదే పదే రియం మొక్కని చూస్తూ ఉంటాడు. దాంతో వాడు చేసే చేష్టలకి రియంకి బాగా నవ్వు వచ్చి అక్కడ నుంచి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు టైం అయిపోయింది, చాలా బిజీ ఉన్నానని. జిన్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడు ఇంత బిజీగా ఉంటావా అని. దానికి రియం అంటుంది, లేదు, కాకపోతే స్టడీస్ ఇంకా పార్ట్ టైం జాబ్ కదా, కొంచెం బిజీగా ఉన్నాను అని. ఓ, నువ్వు ఇంత పని చేస్తూ ఉంటావా, సరే. జిన్ ఏమో తన మీద ప్రేమలో మునిగిపోయి ఉంటాడు. వెతుకుతూ ఉంటాడు తనతో ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పి. కాకపోతే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తను రెస్టారెంట్కి వస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇద్దరికి అనుమానంగా వస్తుంటుంది. ఏం చేస్తున్నాడు వీడు, పక్క ఎవరిని డేట్ చేస్తూ ఉంటాడని వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అయితే ఎవరిని చేస్తూ ఉంటాడు అని. దానికి అమ్మ అంటుంది, జైని అని. వాళ్ళ నాన్న అంటారు, ఛాన్సే లేదు, వాడిని ఎలా చేస్తాడు జైని అని. అందుకు వాళ్ళ నాన్న, అయితే ఎవరై ఉండొచ్చు అంటే వాళ్ళ అమ్మ అంటుంది, నాకేం తెలుసు, అయినా వీడేదో చేస్తున్నాడు, మనం కనిపెట్టాలి అని అనుకుంటారు. వాళ్ళ నాన్న ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళ అమ్మని టీజ్ చేస్తూ ఉంటారు. ఇటు రేమ్ని చూపిస్తారు. తను కన్వీనియన్స్ స్టోర్లోంచి శాండ్విచ్ తింటూ ఉంటుంది. అండ్ అక్కడ తన ఫోన్ చూస్తే జిన్ ఏమో భోజనం చేసావా అని సైన్ లాంగ్వేజ్లో పిక్ పెడతాడు. దానికి లేదు, శాండ్విచ్ తింటున్నాను అని పంపుతుంది. అప్పుడు జిన్ పెడతాడు, నువ్వు ఇంత పని చేస్తావు, వర్క్ చేస్తావు, అయినా శాండ్విచ్ తింటున్నావా అని. దాంతో తను రెస్టారెంట్కి వెళ్ళి తన చేతితో స్వయంగా వంటని చేసుకొని చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అండ్ అమ్మ దాన్ని చూసి షాక్ అవుతారు. అండ్ జీ ఇంకా వాళ్ళ నాన్న ఆ ఫుడ్ని టేస్ట్ చేసి, ఆంటీ మీరు తిన్న జాబ్ కన్నా మంచి షెఫ్ని చేసేయండి, చాలా బాగుంటుంది అని అంటాడు. తర్వాత ఆ ఫుడ్ని అంతా తీసుకుని రేమ్ దగ్గరికి వెళ్తాడు. అదేమో తిని, అబ్బా నువ్వు మంచి షెఫ్వి, చాలా బాగుంది ఫుడ్ అని చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా తిను అని అడుగుతుంది. దానికి జిన్ అంటాడు, నేను ఆల్రెడీ తినేసి వచ్చానులే, నువ్వు తిను అని చెప్పి. రియం తింటూ ఉండడం చూడడం జిన్కి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత దీన్ని అన్నిటికీ డబ్బులు ఎంత అయింది అని అడుగుతుంది.
దానికి డబ్బులేం అవసరం లేదు అని అంటాడు. అయినా సరే తను డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనంతట తానే అనుకుంటాడు, ఏంటి నేను డబ్బుల కోసం ఇదంతా తీసుకొచ్చానా అని. తర్వాత తను మళ్ళీ రెస్టారెంట్‌కి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మతో అంటాడు, "ఈరోజు సేల్ బాగా జరిగింది" అని అనగానే వాళ్ళ అమ్మ అంటుంది, "అదంతా వదిలేసేయ్. 3 నెలల తర్వాత ఏదో జాబ్ చూసుకుంటానన్నావు. మరి ఈరోజు కిచెన్‌లో ఏం చేశావు" అని అడుగుతుంది. దానికి మమ్మీ, డ్యాడీ చాలా కష్టపడుతున్నారు కదా! అందుకే హెల్ప్ చేద్దామని అనుకున్నాను అని అంటాడు. దానికి అమ్మ అంటుంది, "అదంతా తెలుసులే మాకు. అది వదిలేసేయ్. ఆ అమ్మ ఎవరు" అని అడుగుతుంది. "ఇప్పుడే కదా అన్నావు అన్నీ తెలుసు అని." ఇంతలోపు యూరం దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది మనోడికి. సో, నవ్వటం మొదలుపెట్టగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది, "ఎవరా మెసేజ్" అని. దాంతో ఏం సమాధానం చెప్పక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి అన్నీ అర్థమవుతుంది. ఎవరో అమ్మాయిని డేట్ చేస్తున్నాడు అని. నాన్న అక్కడికి వచ్చి అడుగుతారు, ఏం జరిగింది అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, మన జిన్ ఎవరినో డేట్ చేస్తున్నాడు అని. కరెక్టే, మన అబ్బాయి అందంగా ఉంటాడు, కానీ అమ్మాయిని పిలవడం సరికాదు అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అలా ఏం కాదు, జిన్ మన అబ్బాయి ఎవరినో ఒక అమ్మాయిని డేట్ చేస్తున్నాడు అని అంటుంది. అది ఎవరో కాదు, యూరేమ్ అయి ఉంటుంది. యూరేమ్ ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటుంది. కొంచెం అమౌంట్ షార్టేజ్ వస్తుంటుంది. ఎందుకంటే తను 21st స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలి గయోల్. అక్కడి నుంచి తను మిగతా రౌండ్స్కి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. దానికోసం క్యాల్కులేషన్ చేయగా తిను పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా అమౌంట్ తక్కువ వస్తూ ఉంటుంది. దానికోసం ఇంకా కొంచెం కష్టపడాలి అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర చూస్తే అక్కడ కొంతమంది అమ్మాయిలు, అంటే కొంత పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళ మీద దగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్‌లో మేము స్విమ్ చేయాలని అనుకుంటున్నామని. అక్కడున్న తన కోచ్ అంటారు, "మీది టైం వేరే కదా! మీరు ఈ టైంలో వచ్చి గొడవ చేస్తున్నారు" అని. దానికి ఆ లేడీ అంటుంది, "మాకు ఇష్టం వచ్చిన టైంకి మేము వస్తాము. మీకేంటి" అని. మేనేజర్ అంటారు, "మీరు అటుపక్కకి వెళ్లి క్లీన్ చేసుకోవచ్చు కదా" అని. అప్పుడు ఆ లేడీ అంటుంది, "మరి పూల్ ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరికి తెలుసు వీళ్ళకి ఏం రోగాలు ఉన్నాయో? మాకు వస్తుందేమో" అని. దానికి మేనేజర్ అంటారు, "మేడం, వాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు. మేము ఆ పూల్‌ని క్లీన్ చేసి ఇస్తామని" అంటాడు. దానికి ఆ లేడీ అంటుంది, "త్వరగా క్లీన్ చేయండి. ఎవరికి ఏ రోగాలు దాగున్నాయో ఏమిటో" అని. ఆ మాట వినగానే అక్కడున్న రియోమ్, గయోల్ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా బాగా హర్ట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్‌లో జిన్ కూడా అక్కడే ఉంటాడు. ఆ లేడీ కార్ దగ్గరికి వెళ్లి నాక్ చేసి అడుగుతాడు, "మీరలా మాట్లాడారు కదా! ఎంత బాధగా అనిపిస్తుందో కదా మిగతా వాళ్ళకి. మీరు కొంచెం కూడా ఆలోచించలేదు" అని. దానికి ఆ లేడీ చాలా పొగరుగా ఆన్సర్ ఇస్తుంది, "వాళ్ళకి రోగాలుండుంటాయి. నాకేం తెలుసు? ఇలాంటివన్నీ మాకు కూడా అంటుకుంటాయి" అని అంటూ ఉంటుంది. దానికి జిన్‌కి ఇంకా కోపం వచ్చి, "ఏమన్నా చేయాలి అని చెప్పి పార్కింగ్ లేని చోట మీ కార్‌ని పార్క్ చేశారు" అని చెప్పి ఆ కార్ ఇంకా ఆ లేడీది ఫోటోస్ తీస్తూ దానికి కంప్లెయింట్ రైజ్ చేస్తాను అని అంటాడు. దానికి ఆ మేడంకి కోపం వచ్చి బాగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జిన్ తను రియామ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు రియామ్ అడుగుతుంది, "ఇక్కడ జరిగిందంతా నువ్వు విన్నావా" అని. దానికి అవును అని అంటాడు. గయాల్ బాగానే ఉందా అని అడుగుతాడు. దానికి బాగానే ఉంది అని చెప్తుంది. తర్వాత నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఓకేనా అని అడుగుతాడు జిన్. దానికి రియామ్ అంటుంది, యాక్చువల్లీ ఇది మొదటిసారి కాదు. వాళ్ళు ఇలా వచ్చి గొడవ పెడుతూనే ఉంటారు. నాకు బాగా గుర్తుంది అని అంటుంది. అప్పుడు జిన్ పబ్‌లోకి వెళ్ళాక తను ఆలోచిస్తూ ఉంటాడు రియామ్ చెప్పిన మాటలు. రియామ్ అంటుంది, ఈ ప్రపంచం ఎంత కఠినాత్మదో కదా! వాళ్ళకి వినిపించదు, అలాని మాట్లాడలేరు. అందుకోసమే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి గనక అనిపించుంటే వాళ్ళు గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు కదా వాళ్ళ కోసమని. ఈ మాట వాడికి గట్టిగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. రియామ్ ఇంకా గైల్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. వాళ్ళ ఎనకాలే జిన్ కూడా వస్తాడు. అండ్ అక్కడ వచ్చాక అంటాడు, మనం ముగ్గురం ఒక ఆట ఆడదామా అని చెప్పి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా బస్‌కి ఎక్కుతారు. ఆపోజిట్ సైడ్‌లో కూర్చుంటారు. జిన్ మాత్రం నుంచొని ఉంటాడు వాళ్ళిద్దరికీ కనిపించేలాగా. అండ్ తర్వాత వాళ్ళు చాలా రోజులు అయింటుంది ఇలా బస్ జర్నీ చేయడం. వాళ్ళు రియామ్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా గైల్‌కి చెప్తూ ఉంటాడు. అండ్ గైల్ అడిగిన ప్రశ్నలు కూడా రియామ్‌కి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కూడా ఒక పబ్‌కి తీసుకెళ్ళి ఉంటాడు. అక్కడ మనకి కొంచెం సేపు మ్యూజిక్ బంద్ అవుతుంది. ఎందుకంటే డెఫ్ పీపుల్‌కి వినిపించదు కాబట్టి మనకి కూడా అదే ఫీలింగ్ కలగాలని చేస్తారలా. తర్వాత ముగ్గురు కూడా ఒక షాట్స్‌ని తీసుకుంటారు. అది తాగగానే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి టేస్టు అంతవరకు తాగలేదు కాబట్టి. వాళ్ళకి ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది. తర్వాత వాళ్ళిద్దరిని కూడా స్పీకర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళకి ఆ బీట్స్‌ని అనుభూతి చెందేలా చేస్తాడు. ఎందుకంటే డెఫ్ పీపుల్‌కి మ్యూజిక్ బీట్స్‌ని, వాళ్ళకి టచింగ్స్‌ని సెన్సేషన్ ఉంటుంది కాబట్టి. సో, ఆ వైబ్రేషన్స్‌ని వాళ్ళు కూడా అనుభవిస్తారు. అండ్ తర్వాత ఎంజాయ్‌మెంట్‌ని ఫీల్ అవుతారు. అందులో ఒక బీట్స్‌లో ఒక వైబ్ ఉంటుంది. నైట్ అయిపోతుంది. వాళ్ళు ముగ్గురు కూడా ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. వచ్చే దారిలో గయల్ అంటుంది, యాక్చువల్లీ ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు. కానీ ఈ రోజుని చాలా స్పెషల్‌గా మార్చేశావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. ఇంకా వాళ్ళు ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు. అప్పుడు గయల్‌కి అర్థమవుతుంది. సో, తను అంటుంది,
బ్రదర్, నేను ఇంకా ఇంటికి వెళ్తాను. చాలాసేపు కాకుండా కొంచెం త్వరగా వచ్చేయి అని చెప్తుంది. అండ్ నవ్వుకుంటూ అక్కడికి వెళ్తుంది. ఆ నవ్వులో అర్థమే వేరే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ కూడా నడుచుకొని వస్తుంటారు. అక్కడ కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉంటుంది. బట్ స్మైల్స్ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వస్తారు. అండ్ అప్పుడు రియం తనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. వెనకాల కార్ వచ్చే రీసౌండ్ తనకి వినిపించుండదు. అప్పుడు తను జరుపుతుంది. అప్పుడే రియం అనుకుంటుంది మేబీ జిన్కి కూడా చెవులు వినిపించవేమో అని. తర్వాత ఇంటికి వచ్చాక వాడు బడ్జెట్ ఎంతైంది చెప్పు, నేను వేస్తూ ఉంటానని అంటుంది రియం. కాకపోతే ఏమొద్దు అని అంటూ ఉంటాడు. అయినా సరే రియం బలవంతంగా అడుగుతుంది. అప్పుడు జిన్ అంటాడు 30,000 చాలే సరిపోతుంది అని. కానీ రియం అంటుంది కానీ మా చెల్లి అయితే 50,000 వేయమంది అని. ఇంతలోపు గయ్యాల వెనకాల నుంచి వచ్చి నేనెప్పుడన్నా నువ్వు 50,000 వేయని, అయినా ఇది ఫస్ట్ పార్టీ నేను ఇస్తాను, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, చిల్ అవ్వు అని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా కూర్చొని మంచి సెట్అవుట్ చేద్దామని అనుకుంటారు. అండ్ తాగుతూ ఉంటారు. అండ్ అప్పుడు అడుగుతుంది నువ్వెందుకు జిన్ని డేట్ చేయట్లేదు అని. దానికి రియం అంటుంది అదేం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఈరోజు జరిగిన పార్టీ ఫొటోస్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. అవి చూసి బాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా గాయల్కి నిద్రొస్తుంది. వెళ్ళి తను పడుకుంటుంది. కొంచెం సేపు రియం ఫొటోస్ని చెక్ చేసి తర్వాత జిన్కి మెసేజ్ చేస్తుంది నువ్వు ఈ సమ్మర్లో ఎలాంటి సాంగ్స్ని వినాలని అనుకుంటున్నావని. దానికి తను పెట్టాలని అనుకుంటాడు నీ వాయిస్ని అని. కాకపోతే ఆలోచించి చెప్తాను అని అంటాడు. నీకు నిద్ర వస్తుందా అని అడుగుతాడు. రియం అంటుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది, థ్యాంక్ యూ జిన్ అని. తర్వాత ఫోన్ని కట్ చేస్తుంది. కానీ తను మాత్రం జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే రియం కూడా జిన్ ప్రేమలో పడిందంటారా? మీకేమనిపిస్తుంది? మిగతా కంటిన్యూయేషన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దాని గురించి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ డే వస్తుంది. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.